బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహుల్ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఉదయం దుబాయ్ నుంచి తిరిగి వస్తున్న ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో రాగల 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దర్పల్లి మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. ఎర్గట్ల మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ ఎర్గట్ల సంఘం పరిధిలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎర్గట్ల మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ మాట్లాడుతూ వరిధాన్యం తేమ శాతం 17% మించకుండా ప్రభుత్వ నిబంధనలకు లోబడి తీసుకురావాలని రైతులకు సూచించారు. సాలూర మండల పరిధిలోని సన్ఫ్లవర్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో దాదాపు 6,000 క్వింటాల సన్ఫ్లవర్ పంటను రైతులు పండించగా కేవలం 2,200 క్వింటాల పంటలను మాత్రమే తెలంగాణ రాష్ట్ర మార్కెట్ నాఫెడ్ వారి ఆధ్వర్యంలో సాలూర హింసా సహకార సంఘాలు కొనుగోలు చేశాయి. బాల్కొండ మండల కేంద్రంలోని భవానీ నగర్ వాసులు సోమవారం గ్రామ సచివాలయంలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. దాడులు ఏర్పాటు చేసిన అనంతరం జీపీ భూమిని తమ కాలనీ అవసరాల కోసం కేటాయించగా కొందరు అక్రమంగా కబ్జా చేస్తున్నారని కాలనీ వాసులు 2 రోజులుగా గ్రామ పంచాయతీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బాల్కొండ పరిధిలోని పీపీసీ 1LB వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఈ రోజున గ్రామ పెద్ద మనుషుల మరియు సంఘ కార్యదర్శి ఎండి మోహిద్ పాషా సంఘ సిబ్బంది ప్రారంభించారు. డిచ్పల్లి మండలం గణపూర్ గ్రామం నుండి పొలసాని శ్రీనివాస్, కంచెటి గంగాధర్, ఎంపీటీసీ రామకృష్ణ మరియు డాక్టర్ లింబాద్రి, డాక్టర్ షాదుల్లా సాగర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో సుమారు 50 మంది కార్యకర్తలు